ఎక్కడా అనుమానం రాదు. ఫేక్ కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది. అంతా గప్చుప్ గా జరుగుతుంది. పోలీస్ ఫోకస్ ఉండని ఏరియా. తోకలేని పిట్ట 90 ఆమడ్లున్నట్టు ఏ దేశం నుంచైనా ఖండాలు దాటైనా చేతిలోకి వచ్చి పడుతుంది. అదేంటో కాదు, కొరియర్లో వచ్చే పార్సెల్ డ్రగ్ పార్సెల్. ఈ దందా ముంబై అడ్డాగా సాగుతోంది. దేశంలోని ఏ నగరానికైనా ముంబైనే సెంటర్ పాయింట్. మన తెలుగు రాష్ట్రాల నగరాలకు, ముఖ్యంగా హైదరాబాద్ కు ముంబై నుంచి వచ్చే డ్రగ్స్ నెదర్లాండ్స్, సౌత్ ఆఫ్రికా నుంచి దిగుమతి అవుతుంటాయి. ఎక్సైజ్ ఎన్ఫోర్స్ అధికారుల విచారణలో ఆశ్చర్యకరమైన సంగతులు బయటకొస్తున్నాయి. డ్రగ్స్ దందా చాలా సీక్రెట్ గా జరుగుతుంది. గూగుల్లో ఎక్కడా కనపడని డార్క్ నెట్ సైట్లలో డ్రగ్ ఆన్లైన్ బిజినెస్ జరుగుతుంది. ఆర్డర్లు ఇవ్వడం, బిట్ కాయిన్ సిస్టమ్ తో పేమెంట్ చేయటం, దానికి డ్రగ్ మాఫియా నుంచి కొరియర్లు తీసుకొచ్చి బ్రో అని పిలుచుకునే కస్టమర్లకు ఇవ్వడం, ఇలా సాగుతుంది ఈ దందా. ఇక ఇదే ముచ్చటకు సంబంధించి మరిన్ని వివరాలు రవి కిరణ్ అందిస్తారు. రవి, హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఎందుకంటే డ్రగ్స్ దందాగాలు ఒక్కసారి కమ్ముట్ అయితే గనక రైలు మార్గం కావచ్చు, రోడ్డు మార్గం కావచ్చు, విమానాల ద్వారా కూడా ఇతర దేశాల నుంచి దర్జాగా డ్రగ్స్ ఇక్కడికి ముంబైకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. అక్కడి నుంచి హైదరాబాద్ కి డ్రగ్స్ ఇక్కడికి సరఫరా అవుతుంది. అంటే డ్రగ్స్ దందాగా తలుచుకుంటే నిఘా సంస్థలు ఎంత పక్కడబందీగా నిఘా పెట్టినా కానీ డ్రగ్స్ మాత్రం ఒకసారి డ్రగ్స్ దందాగాలు రావాలనుకుంటే కనుక ఇతర దేశాల నుంచి వచ్చి చేరాల్సిందే. అంత పక్కా ప్లాన్ గా డ్రగ్స్ కేటుగాలు డ్రగ్స్ ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎవరైతే కేల్విన్ ఉన్నాడో, అంటే డ్రగ్స్ కేసులో ప్రధాన సూత్రధారి కేల్విన్ పోలీసులకు పట్టుపడ్డప్పుడు ఆ నిందితులందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకొని విచారించినప్పుడు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకే కండు దిమ్మ తిరిగే వాసాలు బయటకు వచ్చాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇక్కడైతే మన రాష్ట్రంలో చూసుకోవచ్చు, ఇప్పటివరకు హైదరాబాద్ లో చూసుకోవచ్చు, కొకైన్, హెరాయిన్, గంజాయి లాంటి డ్రగ్స్ అయితే మామూలుగా పట్టుబడడం, ఎవరైనా దానికి సంబంధించిన కేసులు నమోదు కావడం, అరెస్ట్ కావడం, అంతా మనం ఇప్పటివరకు చూస్తున్న సంఘటనలు కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ఎల్ఎస్డి తర్వాత ఎండిఎంఏ ఇవి చాలా కాస్ట్లీ డ్రగ్స్. ఇది ఒక్కొక్క డ్రగ్స్ కూడా గ్రాము 4,000 నుంచి 5,000, 10,000 వరకు ఉంటుంది. ఈ డ్రగ్స్ కూడా స్వదేశంలో ఎక్కడ కూడా తయారు కాదు. ఈ డ్రగ్స్ తెప్పించుకోవాలనుకుంటే కనుక ఇతర దేశాల నుంచి మాత్రమే సాధ్యమవుతుంది. షికాగో, కెన్యా, అమెరికా, ఆఫ్రికా లాంటి దేశాల నుంచి మాత్రమే దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇలాంటి డ్రగ్స్ హైదరాబాద్ కి సరఫరా చేసుకొని అమ్ముకోవాలంటే కనుక చాలా ప్రిప్లాన్ గా డ్రగ్స్ కేటుగాలు ముందుకెళ్లారు. ఎందుకంటే పోలీసుల విచారణలో కూడా పోలీసులకే అర్థం కాని అంశాలు, నిఘా సంస్థలకు చిక్కని అంశాలు కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళకి వచ్చాయి. ఎందుకంటే ఒక డార్క్ నెట్ అనేది ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ డార్క్ నెట్ వెబ్సైట్ ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కానీ గూగుల్ సర్చ్ ఇంజిన్ లో కానీ కనబడదు. ఆ డార్క్ నెట్ సైట్ లో కనుక ఖచ్చితంగా ఆ డార్క్ నెట్ దాన్ని మొత్తం చీకటి సామ్రాజ్యం, ఇల్లీగల్ యాక్టివిటీ కానీ చీకటి సామ్రాజ్యం అంతటా ఆ డార్క్ నెట్ త్రూగానే మొత్తం జరుగుతుంది. అయితే ఈ డార్క్ నెట్ లో సభ్యుడైన వాడు మాత్రమే ఇతర దేశాల నుంచి డ్రగ్స్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ కేల్విన్ ఎవరైతే ప్రధాన సూత్రధారున్నాడో, ఈ కేల్విన్ డార్క్ నెట్ లో సభ్యుడైన తర్వాత అతను మరికొంత ముఠా సభ్యులను కూడా అందులో సభ్యులు చేశారు. ఒకవేళ డార్క్ నెట్ లో సభ్యునిగా చేయాలంటే కనుక ఎవరైతే ఆల్రెడీ డార్క్ నెట్ లో సైట్ లో మెంబర్ అయి ఉంటాడో ఆ మెంబరు మరొక మెంబర్ ని రిఫర్ చేయాలంటే కనుక కేల్విన్ కి ఇక్కడ డార్క్ నెట్ లో ఇతనికి మెంబర్షిప్ ఉంది కాబట్టి అతని మెంబర్షిప్ ద్వారా ఏదైతే ఆ డార్క్ సైట్ ఆన్ చేయాలంటే కనుక ఒక పాస్వర్డ్ ఉంటుంది, యూజర్ ఐడి అంటుంది. ఈ పాస్వర్డ్, యూజర్ ఐడి ద్వారా కేల్విన్ తన డార్క్ నెట్ సైట్ ని ఆన్ చేయడం జరిగింది. ఈ డార్క్ నెట్ సైట్ ని ఆన్ చేసిన తర్వాత అందులో ఉన్న లింక్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ ని తన మెయిల్ ద్వారా ఇతర మెయిల్లకు పంపిస్తాడు. ఇతర మెయిల్ పంపించినప్పుడు ఎవరైతే అందులో మెంబర్షిప్ కావాలనుకుంటాడో అతను కూడా ఆ మెయిల్కి వచ్చిన లింక్ ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అతనికి ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ ఐడి, పాస్వర్డ్ అందులో ఫిలప్ చేయాలి. అది ఫిలప్ చేసిన తర్వాత కన్ఫర్మ్ కోసం తన మొబైల్ కి ఒక కోడ్ కూడా వస్తుంది. ఆ కోడ్ కూడా అక్కడ ఫిల్ చేయాలి. కోడ్ ఫిలప్ చేయడం కాదు, తర్వాత ఎవరైతే రిఫరెన్స్ అంటే ఆ డార్క్ నెట్ లో ఎవరైతే మెంబర్షిప్ కావాలని అనుకుంటారో, మెంబర్షిప్ ఇవ్వాలనుకుంటున్న వ్యక్తి ఉంటుండో ఆ మెంబర్షిప్ ఇవ్వాలనుకునే వ్యక్తి కావాలనుకునే వ్యక్తి కూడా రిఫరెన్స్ చేయాలి. తర్వాత ఇతను ఓకే అని బటన్ క్లిక్ చేస్తేనే మెంబర్షిప్ కొత్త కావాలనుకునే వ్యక్తి కూడా మెంబర్షిప్ వస్తుంది. ఇంత పక్కడ్బందీగా ప్రీ ప్లాన్ గా ఉంటుంది. అసలు ఎక్కడ కూడా బయట కనపడదు, అంతా చాలా సీక్రెట్ జరిగిపోతుంది. ఈ విధంగానే కేల్విన్ డార్క్ నెట్ ద్వారా మెంబర్షిప్ అయ్యిండు.
తర్వాత మెంబర్షిప్ అయిన తర్వాత వీళ్ళకు LSD కానీ తర్వాత MDMA డ్రగ్స్ ఇతర నుంచి తీసుకురావాలంటే కనుక ఇవి ఈ ఏదైతే డార్క్ నెట్ ఉంటుందో ఈ డార్క్ నెట్ లో మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీలు ఎక్కువ ఉంటాయి. తర్వాత కాస్ట్లీ డ్రగ్ అయిన డ్రగ్స్ కూడా ఈ సైట్ ద్వారా సరఫరా చేసుకోవచ్చు. ఇందులో లాగిన్ అయిన తర్వాత లాగిన్ అయిన వాళ్ళకి మాత్రమే అందులో ఉన్న ఆటోమేటిక్ లింక్ సంబంధించిన వెబ్సైట్ మొత్తం ఆటోమేటిక్ గా ఆన్ కావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిందితునికి అంటే ఎవరైతే ఇందులో కేల్విన్ ఉండో అతనికి ఎగ్జాంపుల్ షికాగోలో డ్రగ్స్ కావాలనుకుంటే కనుక అతను షికాగో కంట్రీ సంబంధించిన LSD ఒక 100 గ్రాములు ఆర్డర్ ఇస్తే కనుక ఆ ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా మనీ ట్రాన్సాక్షన్ కూడా ఎక్కడ కూడా మనీ ట్రాన్సాక్షన్ కూడా చాలా ప్రీ ప్లాన్ గా ఉంటుంది. మనీ ట్రాన్సాక్షన్ కూడా బిట్ కాయిన్ సిస్టమ్ ఉంటుంది. బిట్ కాయిన్ సిస్టమ్ ఏంటంటే ఎక్కడైనా సరే కానీ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ సంబంధించి ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కనుక ఒక దేశం నుంచి మరొక దేశంలో ఉన్న ఆర్డర్ ని మనం తీసుకోవాలంటే బిట్ కాయిన్ సిస్టమ్ ద్వారా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ బిట్ కాయిన్ సిస్టమ్ అనేది వరల్డ్ వైజ్ గా అంటే ప్రపంచంలో ఏ దేశంలో అయినా మనం ఒక వస్తువు కొనేటప్పుడు వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీ ద్వారా ఒక వస్తువు తీసుకునేటప్పుడు ఆ బిట్ కాయిన్ సిస్టమ్ ద్వారా వీళ్ళు అమౌంట్ ట్రాన్సాక్షన్ చేయడం జరుగుతుంది. బిట్ కాయిన్ సిస్టమ్ ద్వారా అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా ఎవరికైతే అంటే ఎక్కడి నుంచి అయితే మనం ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, షికాగో నుంచి డ్రగ్స్ తీసుకోవాలంటే కనుక షికాగోకి మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కి జరుపుతాడు. బిట్ కాయిన్ సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్ గా షికాగో కంట్రీ వాళ్ళకి సంబంధించిన కరెన్సీలోకి వెళ్ళిపోతుంది. తర్వాత అక్కడ ఏదైతే ఈ నిందితులు ఉన్నారో ఈ నిందితులందరూ కూడా ఇతర దేశాల్లో ఆర్డర్ అయిన అంటే అక్కడ వీళ్ళు కొనుగోలు చేసిన ఆన్లైన్ లో కొనుగోలు చేసిన డ్రగ్స్ ను కూడా బిట్ కాయిన్ సిస్టమ్ ద్వారా అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసేస్తారు. ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత వీళ్ళు ఎక్కడికైతే డ్రగ్స్ తీసుకురావాలో ముంబై ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నారు. దాంతో పాటు గోవాను కూడా ఎంచుకున్నారు. ఎందుకంటే ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో డ్రగ్స్ మీద నిఘా తక్కువ ఉంటుందో అక్కడ వీళ్ళు ఏరియాను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఈ డ్రగ్స్ కేటుగాలు కూడా ముంబై, గోవా లాంటి ప్రాంతాలు సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత ఇతర దేశాల్లో అది ఆన్లైన్ లో కొనుగోలు చేసిన డ్రగ్స్ ని కొరియర్ ద్వారా అంతర్జాతీయ కొరియర్ సంస్థల ద్వారా కూడా ఈ డ్రగ్స్ LSD కానీ తర్వాత MDDA కానీ ఇదంతా కూడా LSD డ్రగ్స్ అంతా కూడా కొరియర్ లో ముంబైకి వస్తుంది. ముంబైకి, గోవా లాంటి ప్రాంతాలకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఈ కేటుగాలు పర్సనల్ గా తెప్పించుకోవడం రోడ్డు మార్గం ద్వారా, తర్వాత లేకపోతే అక్కడి నుంచి చిన్న కొరియర్ సంస్థల ద్వారా మళ్ళీ హైదరాబాద్ తెప్పించుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే డ్రగ్స్ కేసు నడుస్తుందో ఇక అందరికీ స్కూల్ కానీ కాలేజీలో కానీ అందరికీ సరఫరా చేసి వాళ్ళ డబ్బుని క్యాచ్ చేసుకోవడం. తర్వాత ఈ ఏదైతే LSD డ్రగ్ ఉందో ఈ డ్రగ్స్ కూడా అక్కడ సుమారుగా వీళ్ళు ఒక్కొక్క గ్రాముకి 600-2000 వరకు సుమారుగా పెట్టుకొని దానిని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత 4000 నుంచి 8000 వరకు అమ్ముతున్నట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తర్వాత ఏదైతే ఈ డ్రగ్స్ ఉంటుందో అంటే డార్క్ నెట్ అంటే నిఘా సమస్యలు అంటే ఈ డ్రగ్స్ సంబంధించి యాక్ట్ తీసుకొచ్చిన కానీ నుంచి దీని మీద యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ అధికారులతో పాటు ఎక్సైజ్ అధికారులు, పోలీసులు ఇలా చాలా వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు దీని మీద చాలా సీరియస్ గా ఉంటుంది. ఎన్ని అధికారులు అంటే ఎంతమంది సమస్యలు ఉన్నా, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నా, ఎంత నిఘా ఉన్నా కానీ ఒకసారి డ్రగ్స్ కేటుగాలు కమిట్ అయితే గనక డ్రగ్స్ ఆటోమేటిక్ గా ఇతర దేశాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా భారతదేశంలోకి ఎంటర్ అవుతుంది. ఎందుకంటే ఏదైతే డార్క్ నెట్ ఉంటుందో ఇది ఎక్కడ కూడా గూగుల్లో మనం కొట్టినా కానీ సెర్చ్ చేసినా కనపడదు. ఇది ఏమైనా అందులో ఉన్న సభ్యులు అయిన మెంబర్లకు మాత్రమే కనిపిస్తుంది. అలా మెంబర్షిప్ తీసుకోవాలన్నా అందులో ఉన్న మెంబర్షిప్ తీసుకోవాలంటే కనుక అందులో ఉన్న మెంబర్షిప్ ఆల్రెడీ ఎవరైతే ఉంటారో ఆయన రిఫరెన్స్ ఇవ్వాలి. ఆ రిఫరెన్స్ ఇచ్చినా కానీ అందులో జాయిన్ అయ్యే సిస్టమ్ ప్రాసెస్ అంతా కూడా చాలా క్రిటికల్ ఉంటుంది. ఉగ్రవాదులు కూడా వాళ్ళ యాక్టివిటీని కానీ కార్యక్రమం కానీ ఒకవేళ ఒక వ్యక్తి ఇన్ఫర్మేషన్ మరో వ్యక్తికి ఇన్ఫర్మేషన్ చేరవేయాలనుకుంటే కనుక ఈ డార్క్ నెట్ సైట్ నే ఉపయోగించుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో కూడా ఈ కేల్విన్ ఈ విధంగానే అంటే ఏదైతే ఇప్పుడు డ్రగ్స్ దందా జరిగింది అంత దందా కూడా గుట్టు చప్పుడు కాకుండా జరిగింది. ఈ గుట్టు చప్పుడు కాకుండా దందా అంటే ఏదైతే కేల్విన్ పట్టుబడ్డప్పుడు LSD తర్వాత ఇతర కాస్ట్లీ డ్రగ్స్ దొరికింది. ఈ డ్రగ్స్ ఇతర దేశాల్లో మాత్రమే సరఫరా అవుతుంది. అలాంటి ఇతర దేశాల్లో డ్రగ్స్ అంత ఈజీగా వీళ్ళు స్వదేశానికి ఎలా తెప్పియగలిగినారు, ఏ విధంగా వచ్చింది అనేది ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇదంతా బయటకు వచ్చింది. డార్క్ నెట్ అనే సైట్ ను ఉపయోగించడం, అందులో మెంబర్షిప్ అయిన తర్వాత డ్రగ్స్ ని ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయడం, మనీ ట్రాన్సాక్షన్ బిట్ కాయిన్ సిస్టమ్ ద్వారా మనీ ట్రాన్సాక్షన్ చేయడం, ఆ తర్వాత కొరియర్ సిస్టమ్ ద్వారా ఇక్కడ తెప్పించడం, కొరియర్ ద్వారా తెప్పించిన డ్రగ్స్ ని ఇక్కడ సినీ ఇండస్ట్రీకి, ప్రముఖులకు, స్కూళ్ళ కాలేజీలకు సరఫరా చేయడం, డబ్బులు క్యాచ్ చేసుకోవడం, ఇలా ప్రీ ప్లాన్ గా వీళ్ళు కేల్విన్ ఇదంతా నిర్వహించాడు. మొత్తానికి అయితే ఈ ఏదైతే ఈ చీకటి రాజ్యం ఉందో దీని మీద ఇప్పటికైనా అధికారులు దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇదంతా టెక్నికల్ తో కూడిన సమస్య. ఎందుకంటే ఎవరైతే నెట్ డార్క్ నెట్ సైట్ ఉందో అంతా కూడా ఒకసారి
ఒక్కసారి ఎందుకంటే అధికారులు కూడా అతని ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ డార్క్ నెట్ సైట్ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత అసలు ఇల్లీగల్ యాక్టివిటీ ఎన్ని ఉంటాయి అనేది ఆ ఉదాహరణకు ఆ డార్క్ నెట్ సైట్ చూస్తే తెలుస్తుంది. అలా ఒక డ్రగ్సే కాదు, ఆల్మోస్ట్ సొసైటీలో ప్రపంచంలో ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీ సంబంధించి అయితే ఉంటాయో డ్రగ్స్ నుంచి మొదలు పెడితే మారణాయుధాలు, తర్వాత తుపాకులు, గన్స్, తర్వాత ఇతర దేశాల టెర్రరిస్ట్ యాక్టివిటీ సంబంధించి అన్ని కూడా రకరకాల ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇల్లీగల్ యాక్టివిటీ మొత్తం వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు కొనుగోలు చేయాలన్నా, ఎక్కడికి ఏ వస్తువు తెప్పించుకోవాలన్నా చాలా పకడ్బందీగా సీక్రెట్గా ఉంటుంది. ఎక్కడ కూడా నిఘా సంస్థలు కానీ పసిగట్టి పట్టుకునే దాఖలు కూడా ఎక్కడ లేవు. ప్రస్తుతానికి అయితే మనం చూసుకోవచ్చు, ఎక్కడైనా సరే కానీ ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే పట్టుకోని లాంటి సంఘటనలు ఉన్నాయి. కానీ ఎన్ని నిఘా సంస్థలు ఉన్నా కానీ ఎవ్వరు కూడా నేరుగా వెళ్ళి డైరెక్ట్ పట్టుకున్న సంఘటన మాత్రం లేవు. ఇంకా డ్రగ్స్ కేసు విషయాల్లో అయితే ఎస్పెషల్ చెప్పుకోవచ్చు. ఒక్క కేసు ఇప్పుడు నార్కోటిక్ డ్రగ్స్ లాంటి కేసు హైదరాబాద్ ఉన్నా కానీ, అంటే యాంటీ నార్కోటిక్స్ డ్రగ్స్ సంబంధించి డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ లో ఉంది. ఒక్క కేసు మాత్రమే నమోదైంది. సంవత్సరం పేరు మీద ఒక్క కేసు మాత్రమే నమోదైందంటే మన ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. డ్రగ్స్ కేటుగాలు ఎంత ప్లాన్ గా నిఘా సంస్థలకే అంతు చిక్కని విధంగా వాళ్ళే పట్టకుండా ఉండేందుకు ఎంత ప్రీ ప్లాన్ గా స్టెప్ వేస్తున్నారు అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇంత టెక్నాలజీ ఉపయోగిస్తున్నా, అంటే పోలీసులు ఏ విధంగా ముందుకెళ్ళినా కానీ టెక్నాలజీని చాలా ప్రీ ప్లాన్ ఉపయోగించుకుంటున్న కేటుగాలకు ఇకనైనా పోలీసులు దాని తగ్గట్టుగా ప్లాన్ చేసి దాని తగ్గట్టుగా కఠిన చర్యలు తీసుకోవాలి. దాని తగ్గట్టు టెక్నాలజీ పోలీసులు కూడా నిఘా సంస్థలు కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇలాంటి డ్రగ్స్ ఇతర దేశాల నుంచి ఇక్కడ తీసుకురాకుండా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ రవి.